ఢమరుకమాచే ఢమర ఢమర ఢం 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 రే ప్రళయం విలయం పరుగురు పెడితే బలిర బలిర కీచకచోరే ఢమరుక 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 బాజే ఢమర ఢమర ఢం 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 రే ఉరుమురు మెరుగురు ఉరుకురు పెడితే బలిర బలిర అసురార్చకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే అరాచకాలే హరించిపోవా త్రినేత్రుడింకా ఇకబడితే దురాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబుడితే అమ్మా వదిలేద్దమ్మ దాన్ని విశాల హృదయుడు మగబడితే బలి బలిరా బలి 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 బల బల బలి బలి మహాలక్ష్మి ఎవరు వాళ్ళు? మొహాలు తెలియలేదమ్మా. అయ్యో సరే పదండి. దామిని తన సొంత కూతురు కాదంట. దామిని మహాలక్ష్మి చెల్లెలంట. ఆ అక్క చెల్లెళ్లను విడదీస్తానని నేను నర్మదకి చెప్పాను. దామిని మహాలక్ష్మి చెల్లెలన్న నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ రోజీకి తెలియకూడదు. రోజీకే కాదు, దామినికి కూడా తెలియకూడదు. కాసేపట్లో సంజయ్ మహాలక్ష్మిని చంపేస్తుంది. అప్పుడు ఆ నేరం దామిని మీద వేస్తే వీళ్ల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎస్, ఏమైంది రోజీ? ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? మహా, నువ్వు లోపలికి డ్రెస్ తీసుకో. అలాగే. మహాలక్ష్మి ఆగు. అసలేం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు? మహాలక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేశారు లక్ష్మి. ఏంటి రోజు నువ్వు అనేది? మహాలక్ష్మిని కిడ్నాప్ చేయడం ఏంటి? అవును లక్ష్మి, మహాలక్ష్మి వస్తుంటే ఎవరో దారి కాచి తన్ని బంధించారు. అయ్యో, ఓ మై గాడ్. నేను కనిపెట్టిన జీపీఎస్ చిప్ ని ఈ డ్రెస్ కి అటాచ్ చేయడం వల్ల సమయానికి వెళ్లి మహాలక్ష్మిని రక్షించుకున్నాను. వాళ్ళని పట్టుకున్నారా? లేదంటే కొంచెంలో మిస్ అయ్యారు. మా దెబ్బకి భయపడి మహాలక్ష్మి వదిలి పారిపోయారు. వెధవలు దొరుకుంటే అప్పుడు ఉండేది వాళ్ళకి. మహాలక్ష్మి, నువ్వు వాళ్ళని చూసావా? నన్ను కిడ్నాప్ చేసింది ఒక లేడీ. ఆమె వెనుక కొంతమంది మనుషులున్నారు. అదే ఆ లేడీని నువ్వు చూసావా? లేదండి, ఆమె ముఖానికి మాస్క్ వేసుకునుంది. అది ఎవరై ఉంటుందమ్మా? ఇంకెవరు? దామినియే అయ్యుంటుంది.
కాదు, తనైతే నాకు తెలుస్తుంది. ఆ, లోకి, ఈ మధ్య శైలజాదేవి జితేంద్ర ఇటువైపు రాలేదు కదా? లేదమ్మా. అయితే వాళ్ళు కూడా కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. అవునమ్మా, వాళ్ళు మొదట్నుంచి ఇలాంటి పనులే చేస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. పూర్తిగా వాళ్లే అనుకోలేంలోకి. మనం ఇంతకు ముందు కొన్ని కంపెనీలకు రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళం. వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి జపాన్ కంపెనీ వాళ్ళకి పంపేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ్యత కూడా మనమే తీసుకున్నాం. కాబట్టి మన ఆపోజిట్ బిజినెస్ వాళ్ళకి మన మీద కోపం ఉంటుంది. వాళ్లలో ఎవరైనా ఈ పని చేస్తుండొచ్చు. అమ్మా, నేను ఎంక్వైరీ చేయిస్తాను. మహాలక్ష్మి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగేనమ్మా. రోజీ, నువ్వు కనబడే శత్రువుని వదిలేసి కనబడని శత్రువు వెంట పడుతున్నావు. ఆంటీ, అమ్మకి చిన్ననాటి స్నేహితురాలు మీరు. ఆవిడ గురించి మీకు తెలీదా? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనందరి థింకింగ్ ఒకలా ఉంటుంది, అమ్మ థింకింగ్ వేరేలా ఉంటుంది. అమ్మ ఊహించింది జరిగిన సంఘటనకి 99% దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అమ్మకి సలహా ఇవ్వటం కంటే తనని ఫాలో అవటమే బెటర్. లక్ష్మి, ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరు చేశారో ఇదంతా నేను చూసుకుంటాను. ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు. లోకి, చేయాల్సిన పని చాలా ఉంది. పద. మీ పనుల్లో మీరుండండి, మీ పని పట్టే పనిలో నేనుంటాను. పటేల్, దామిని నాకు దూరం అయిపోతుందన్న భయంతో ఏవేవో చేయబోయాను. నన్ను మన్నించు. ముझे माफ कर दो పటేల్. రేయ్, వెతకండ్రా. ఏయ్, నీ కూతురెక్కడా? నిన్నే. ఎక్కడుంది? తనేం చేసిందండి? ఏం చేసిందా? మా మహాలక్ష్మిని చంపేద్దామని చూస్తుంది. మహాలక్ష్మినా? ఏయ్, నిజం చెప్పు, ఎక్కడికెళ్ళింది? రేయ్, ఈవిడిలా చెప్పదు గాని సామాన్లన్నీ పగలగొట్టండిరా. ఆపండి. ఇప్పటికైనా నిజం చెప్పు, దామిని ఎక్కడా? ఓ దామిని ఈ టైంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటుంది మేడం. రే, మరి ఆ మాట చెప్పవేంట్రా? పదండి, వెళ్ళి దాని అంతు చూద్దాం. సరే మేడం. ఏమండి, ఏమండి, నా బేటని ఏం చెయ్యొద్దండి. ఏమండి, ఈవిడ దామిని బేటీకి ఏదో అపకారం చేయబోతుంది. దీన్ని రోజీ మేడమే ఆపగలరు. హలో రోజీ గారు, మీ ఫ్రెండ్ లక్ష్మి మా ఇంటి మీదకి వచ్చింది. మహాలక్ష్మిని దామిని చంపబోయిందంటూ నానా గొడవ చేసింది. ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టింది.
లక్ష్మి రావడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నారు మీరు? వచ్చింది మీ ఫ్రెండ్ లక్ష్మీయేనండి. నా బేటీని ఏదో చేస్తానని తను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న చోటికి వెళ్ళింది. అయ్యో, మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వెళ్తున్నాను. సరేనండి. ఛ! లక్ష్మి ఇలాంటి పని చేస్తోందేంటి? లోకి లోకి లోకి! ఏమైందమ్మా? లక్ష్మి దామినితో గొడవ పడ్డానికి వెళ్ళిందంట్రా. అబ్బా, లక్ష్మి ఆంటీ ఎందుకు ఇలా చేస్తోంది? ఎంత చెప్పినా లక్ష్మికి దామిని మీద అనుమానం పోవడం లేదురా. బహుశా తను ఊరందరి ముందు కొట్టి అవమానించిందని తన మనసులో ఇంకా ఉండిపోయిందనుకుంటాన్రా. అదే అయి ఉంటుందమ్మా. ఈ కోపంలో దామిని ఏం చేస్తుందో ఏంటో. అయ్యో, పదరా వెళ్దాంరా. పదమ్మా. రా. అరే చ, అనుకున్నది ఒక్కటి జరగట్లేదు. మళ్ళీ 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 ట్రై చేస్తా. ట్రై 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 ట్రై. అరే చ, ఏంటి ఆర్య కాన్సెప్టా? అదేం లేదు మేం సాబ్. ఏం తోచక ఏదో ఒకటి చేస్తున్నాను. అవును, మీ రన్నింగ్ ప్రాక్టీస్ అయిపోయిందా? అయిపోయింది. ఇంతకీ ఏమనుకుని రాయి వేశావు? ఆ, ఏం లేదులే మేం సాబ్, ఏదో చిన్న కోరిక అంతే. హా, నాకు తెలుసులే. డబ్బు సంపాదించగలనా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నావు కదా. అబే, నాకు డబ్బు సంపాదించడం చాలా ఈజీ మేం సాబ్. హా, నేను చాలా తెలివైనోని. ఓహో, అంత తెలివైన వాడివైతే రాళ్ళు కొట్టే పని ఎందుకు చేస్తావు? ఏదో 4 రాళ్ళు వెనకేసుకుందామని ఏదో అలా ట్రై చేస్తున్నాను మేం సాబ్. నేను తెలివైనవానంటే మీరు నమ్మట్లేదు కదూ. ఇప్పుడే 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 ప్రూవ్ చేసుకుంటాను, చూడండి. హానా? మేం సాబ్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. దానికి మీరు ఆన్సర్ చెప్తే నాకు నెల శాలరీ ఇవ్వనవసరం లేదు. ఒకవేళ చెప్పలేకపోతే మాత్రం నాకు 2 months శాలరీ బోనస్గా ఇవ్వాలి. సరే, ఓకే, అడుగు. మీ ఫేస్లో పేరు లేని ప్రదేశం ఒకటి ఉంది, అదేంటో చెప్పుకొని చూద్దాం. నా ఫేసులో పేరు లేని ప్రదేశమా? చెప్పండి మేం సాబ్. ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మేం సాబ్, నిజం ఉంది. మీరు మళ్ళీ ట్రై చేయండి.
ట్రై చేయండి మేం సాబ్. సరే ఓడిపోయాను, అదేంటో నువ్వే చెప్పు. ఆ, ఆ, మరి నాకు 2 months శాలరీ ఇచ్చేయాలి. ఆ, సర్లే ఇస్తానులే, ఆన్సర్ చెప్పు. దీన్ని జుట్టు అంటారు. దీన్ని నుదురు అంటారు. వీటిని కనుబొమ్మలు అంటారు. వీటిని కళ్ళు అంటారు. వీటిని కనురెప్పలు అంటారు. దీన్ని ముక్కు అంటారు. వీటిని పెదాలు అంటారు. దీన్ని చుబుకం అంటారు. వీటిని చెక్కిళ్ళు అంటారు. ఉన్న నీ కందరు నాలా ప్రేమించారు, నీకు నేనున్నారా బంగారు. హేమవుతానో నీ మాయల్లో, ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything. ఏయ్, నువ్వు చెప్పిన ప్లేస్ ఎక్కడుంది? మరి ఈ ప్లేస్ ఏమంటారు? మీసం. మగాళ్ళకైతే మీసం ఉంటుంది మ్యామ్ సాబ్, కానీ ఆడవాళ్లలో ఈ పార్టీకి మాత్రం పేరు లేదు మ్యామ్ సాబ్. చూసారా మ్యామ్ సాబ్, నేను ఎంత తెలివైన వాడినో. 10 నిమిషాల్లో 2 నెలల శాలరీ సంపాదించాను. హా, ఒప్పుకున్నాంలే బాబు, తమరి గొప్పతనం. హా? ఏయ్ నిన్ను మ్యామ్ సాబ్, మ్యామ్ సాబ్, మ్యామ్ ఆగు. సాబ్, మ్యామ్ సాబ్, మ్యామ్ సాబ్, ఆగు. మ్యామ్ సాబ్, మ్యామ్ సాబ్, మ్యామ్ సాబ్, నిన్ను మ్యామ్ సాబ్, ఆగమన్నానా? మ్యామ్ సాబ్. ఏయ్ ఆగు.
దామిని మహాలక్ష్మిని ఎత్తుకుపోవాలనుకున్నావా? నీ దౌర్జన్యాలని ఎవరు ఆపలేరనుకున్నావా? రోజీ తరఫున నేను నీకు సమాధానం చెప్తాను. నేను మహాలక్ష్మిని కిడ్నాప్ చేయడం ఏంటి? ఏమీ తెలియనట్టు అడుగుతున్నావా? మహాలక్ష్మిని నువ్వు కిడ్నాప్ చేయలేదా? తెలీదని నటిస్తే వదిలేస్తాననుకుంటున్నావా? మహాలక్ష్మి ప్రేమ అభిమానం నీకు పిచ్చిగా కనిపిస్తోందా? మీ ఇంటి నుంచొచ్చాక నువ్వు తన్నన్న మాటలకి ఎంత ఫీల్ అయిందో తెలుసా?